మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమాజంలో వారి భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రతిష్టాత్మక శ్రీ రైడ్ ప్రాజెక్టును డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ స్వయం ఉపాధి సాధించేలా సర్కారు ప్రోత్సాహాన్ని అందిస్తోందని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ కొత్త వినూత్నమైన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహిళలకు సంబంధించి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అదే సీ రైడ్స్ అనే కార్యక్రమం చేసి శిక్షణ కూడా పూర్తి చేసుకున్న 55 మంది మహిళలు ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని ఉపాధికి సంబంధించి కూడా వాళ్ళైతే అవకాశాలు అయితే పొందడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది, ఏ విధంగా ఉందనేది కూడా వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకొని కూడా ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది, ఎక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు? నేను జాబ్ మేళా చూసి వచ్చాను. జాబ్ మేళా దగ్గరికి వెళ్ళాను, పీటీసీ అంబర్పేట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళని అప్రోచ్ అయ్యి మోవో ఫ్లీట్ గురించి తెలుసుకొని ఆ తర్వాత డ్రైవింగ్ ఫీల్డ్ గురించి, మళ్ళీ అంతకు ముందు నుంచి నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం చాలా. కానీ ఎప్పుడు ఇంట్లో సపోర్ట్ లేకుండా నేను బయటకు వెళ్ళలేదు. ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా మాలాంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అక్కడ చూసిన తర్వాత మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, చెయ్యగలుగుతాను నేను కూడా అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. నేను మేడంతో అక్కడ అప్లికేషన్ సైన్ చేసినాను, తీసుకున్నాను. మళ్ళీ తర్వాత మేడం వాళ్ళు ఎల్ఎల్ఆర్ క్లాసెస్ చెప్పడం కానీ, మళ్ళీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎల్ఎల్ఆర్ గురించి చాలా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పినారు. మళ్ళీ తర్వాత ఆ స్టెప్ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ క్లాసెస్ అని చెప్పి మళ్ళీ పీటీసీ గ్రౌండ్లోనే డ్రైవింగ్ క్లాసెస్ జరిగినాయి. ఒక 1.5 మంత్ డ్రైవింగ్ క్లాసెస్ జరిగినాయి. ఆ తర్వాత డ్రైవింగ్ క్లాసెస్ తర్వాత మాకు డిఎల్ ఇప్పించడం జరిగింది ఫ్రీగానే. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మొత్తం కూడా డ్రైవింగ్ ఎంతమంది అయితే లేడీస్ ఉన్నారో మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మేడం వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. మళ్ళీ జాబ్ ఆఫర్ కూడా మేడం వాళ్ళే చేసినారు. ఎందుకంటే ఒక లేడీ ఇండిపెండెంట్గా నించోవాలి, వాళ్ళు తన కాళ్ళ మీద తను నించోవాలి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి మేడం వాళ్ళు చేసినారు. నేను ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అనుకొని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినాను. ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది? ట్రైనింగ్ సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎందుకంటే మోటార్ ఫీల్డింగ్ అనేది కేవలం మగవాళ్ళకి మాత్రమే సొంతం అన్నట్టు ఉంటారు. కానీ ఈసారి ఒకేసారి 55 మంది ట్రైనింగ్ చేయడం, 55 మంది కూడా ఉపాధి అవకాశాలు ఈ మోటార్ ఫీల్డ్లో రావడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈ ఫీల్డ్లో అంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఆలోచించాల్సి వచ్చేది. ఎందుకంటే కొంతమంది బ్యాడ్ వర్డ్స్ వాడడం కానీ, మీరేం చేయగలుగుతారు అని చెప్పి వాడడం కానీ, లేకపోతే మగోళ్ళకి ఈక్వల్గా మీరు నడపలేరు అని చెప్పి, వాళ్ళకున్నంత స్టెమినా కానీ కాన్ఫిడెన్స్ కానీ మీకు ఉండదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అట్లా నేను విన్నాను కూడా, మా కలీగ్స్ నుంచి కూడా నేను విన్నాను, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడం కానీ అట్లా. కానీ ఏం లేదండి, మన కాన్ఫిడెన్స్ మనకి ఇంపార్టెంట్. అది నేను పర్సనల్గా చెప్పగలుగుతాను. మన కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం రాంగ్ వేలో వెళ్ళట్లేదు, రైట్ వేలోనే వెళ్తున్నాము. కాబట్టి మనం సక్సెస్ అయితే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీయే కదా. ఉపాధి వచ్చిందంటున్నారు, అంటే ఎలా ఉపాధి సంబంధించి ఎలా తీసుకోబోతున్నారు? ఎలా అంటే డ్రైవింగ్, ర్యాపిడో, జొమాటో ఇవి ఉన్నాయి, కానీ మీరు చేరిన ఉపాధి ఏమి? నేను మోవో ఫ్లీట్లో కొరియర్గా ఎంచుకున్నానండి. కొరియర్ అండ్ రైడ్స్ కూడా, ఈ రెండు నేను చాయిస్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను? లైక్ ఇప్పుడు మనకి రైడ్స్ పడుతుంటాయి సికింద్రాబాద్ మెట్రో నుంచి కానీ, మళ్ళీ ఇంకా నియరెస్ట్లో ఒక 10 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే నేను రైడ్స్ చేస్తాను. మళ్ళీ కొరియర్స్ కూడా నేను చేస్తాను బ్లూ డాట్లో. వరకు వస్తుంది మేడం ఇన్కమ్ సంబంధించి ఎలా ఉంది? ఒక 18 to 20 వరకు వస్తుందండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడడం నిజంగా కొంతమందికి ఇన్స్పైర్గా ఉన్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మమ్మల్ని చూసి ఇంకా చాలా మంది కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి ధైర్యంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీద ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే డ్రైవింగ్ నేర్పించి వారికి లైసెన్సులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం, తర్వాత వారికి సంతోషంగా ఉందని చెప్పి కూడా శ్రీ రైడర్స్ సంబంధించి అయితే వారైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు ప్రేమ్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.